అందరికీ నమస్కారం. రుద్ర గాయత్రి మంత్రం అనేది ఒక రకమైన ప్రార్థన. దీనిలో మనం శివుణ్ణి మన మనస్సు మరియు తెలివితేటలను వాటి వైపు మళ్లించమని అభ్యర్థిస్తున్నాము. జపించడం చాలా శక్తివంతమైనది. అది మానసిక స్థితిని మారుస్తుంది. పరమశివుడిని గౌరవించడానికి మరియు వారికి సానుకూలమైన మరియు మంచి జ్ఞానాన్ని అందించమని ప్రార్థించడానికి మేము వారిని స్మరిస్తున్నాము అని చెప్పాలి. మీరు అసాధ్యం అనిపించేదాన్ని సాధించాలనుకుంటే దానిని పఠించి అన్నీ ఎలా మారుతాయో చూడండి. ఇది సూర్యుని కోసం గాయత్రి మంత్రం యొక్క ప్రసిద్ధమైన రూపాన్ని పోల్చి ఉంటుంది. కానీ ఇది భూత, భవిష్యత్తు మరియు వర్తమానాలను ఒకేసారి తెలుసుకొని దానిని నియంత్రించే దేవుడైన మహాదేవుని కోసం జపించండి. శివ రుద్ర గాయత్రి మంత్రం. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అతి శక్తివంతమైన శివ మంత్రం ప్రతిరోజు 11 సార్లు జపించినట్లయితే మీరు అనుకున్న కోరికలు తొందరలోనే నెరవేరబోతాయి. వేద గ్రంథాలలో శివునికి వివిధ పూజా పద్ధతులు వివరించబడ్డాయి. కానీ ఈ మంత్రాన్ని జపించడం చాలా సులభం మరియు చాలా ప్రభావవంతమైనది. కాబట్టి సరైన జపానికి సరైన సాహిత్యాన్ని తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోవడం భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు దుఃఖ నివారిణి అయిన శివుణ్ణి అంగీకరిస్తారు మరియు మీకు సరైన మార్గాన్ని చూపించమని ఆయన కాంతి కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అయితే శివ గాయత్రి మంత్రానికి ఉన్న అర్థం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను శివుడికి నమస్కరిస్తున్నాను. ఓ మహాదేవా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు మరియు నా మనస్సు రుద్రునిచే ప్రకాశవంతం కావాలి అని అనువదిస్తున్నాను అని కోరినట్టు. అయితే శివ గాయత్రి మంత్రం జపించడం వల్ల కొన్ని ప్రయోజనాలైతే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గాయత్రి మంత్రంతో శివుణ్ణి పూజిస్తే మీకు ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. అవేంటి అంటే శని లేదా రాహుకేతువు దోషం వంటి వివిధ కుండలి దోషాల నుండి నిరోధిస్తుంది. ఎందుకంటే శివుని ఆజ్ఞ మేరకు మాత్రమే రాహువు, కేతువు మరియు శని పాపాల మరియు పుణ్యాల సేకరణ ఏర్పాటు చేస్తారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల బాధలు తొలగిపోతాయి. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన లేదా గృహ జీవితంలో శాంతి మరియు సామరస్యాన్ని తెస్తుంది. అలాగే మీరు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరు. ఇది మానసిక ఆందోళన మరియు బాధను నివారిస్తుంది. మానసిక ప్రశాంతత, కీర్తి, శ్రేయస్సు మరియు శివుని ఆశీస్సులను అందిస్తుంది. ఇది వ్యాధులను మరియు రుగ్మతలను నయం చేసే చాలా శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒత్తిడి, నిరాశ, అలసట, భయం మరియు నిరాశ నుండి ఉపశమనం అందిస్తుంది. సానుకూల శక్తి మనసు మరియు శరీరం అంతటా ప్రసరించబడుతుంది. మీ శత్రువులు లేదా ప్రత్యర్థుల భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుంది. మీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో ఆర్థిక లాభాలు మరియు శ్రేయస్సును కూడా పొందుతారు.